హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను చికెన్ పకోడీ చాలా సాఫ్ట్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చెప్పేస్తాను. అంతకన్నా ముందు మీరు ఇన్ కేస్ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గో. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని అందులో 1/2 kg చికెన్ తీసుకోవాలి. బిగినర్స్ అయితే మాత్రం పీస్ సైజ్ అనేది చిన్నగా కట్ చేయించుకోండి. నేను మాత్రం నార్మల్ కర్రీ సైజే తీసేసుకున్నాను. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల ఉప్పు, 2.5 టీ స్పూన్ల కారం, 2.5 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1.5 టీ స్పూన్ చికెన్ మసాలా, 1.5 టీ స్పూన్ చికెన్ 65 మసాలా. ఇన్ కేస్ చికెన్ 65 మసాలా లేకపోతే 1 టీ స్పూన్ ఎక్స్ట్రాగా నార్మల్ చికెన్ మసాలాని యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చికెన్కి ఈ మసాలా మొత్తం బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇందులో నేను ఫుడ్ కలర్ కానీ చైనా సాల్ట్ కానీ ఇలాంటివి ఏమీ యాడ్ చేయడం లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పించెస్ క్వాంటిటీలో మీరు యాడ్ చేసుకోవచ్చు, 1 or 2 pinches అంతే. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1.5 టేబుల్ స్పూన్ మైదా, 1 టేబుల్ స్పూన్ శనగపిండిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం యాడ్ చేసిన పిండి అంతా కూడా ప్రతి పీస్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక అరచెక్క నిమ్మరసం, అప్రాక్సిమేట్గా ఒక 10 ml నిమ్మరసం, అలాగే 1 టేబుల్ స్పూన్ పెరుగు యాడ్ చేయడం వల్ల పీస్ చాలా స్మూత్గా మాయిస్ట్గా ఉంటుంది. ఫైనల్గా ఇది కూడా బాగా కలిపి 1 hour వరకు ఫ్రిడ్జ్లో పెట్టి రెస్ట్ ఇవ్వాలి. వన్ అవర్ తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. ఈ చికెన్ని ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయాలి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల పీస్ అనేది చాలా జ్యూసీగా, స్మూత్గా, ఇంకా మంచి కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఇలా చికెన్ అంతా ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకుని ఒక్కొక్క పీస్ ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి. వీడియోలో చూస్తే మీకే అర్థమవుతుంది పీస్కి మసాలా ఎంత బాగా పట్టిందో. ఈ చికెన్ని మొత్తం 3 to 4 minutes వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఒక రౌండ్ ఇలా చికెన్ అంతా యాడ్ చేసేసుకున్న తర్వాత 1 minute వరకు కదపకుండా వదిలేయాలి. 1 minute తర్వాత వేరొక సైడ్ టర్న్ చేసుకొని మళ్ళీ ఇంకొక 1 minute కదపకుండా ఫ్రై చేసుకోవాలి. మరొక 1 minute కూడా అలా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మనకి చికెన్ పకోడా అనేది రెడీ అయిపోయినట్లే. ఇప్పుడైతే ఫ్లేవర్ కోసం ఆయిల్లో కొంచెం కరివేపాకు, అలాగే 3 మిరపకాయలను ఘాట్లు పెట్టుకుని యాడ్ చేస్తున్నాను. ఇది యాడ్ చేయడం వల్ల మనకి పర్ఫెక్ట్ స్ట్రీట్ స్టైల్ టేస్ట్ అయితే వచ్చేస్తుంది. సో ఇలా చేసుకున్న చికెన్ పకోడాని ఆనియన్స్ ఇంకా లెమన్స్తో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.